రాజిల్లి వ్యాపింపచేయు దేవా కరుణతో అగ్ని కణములను కరుణతో అగ్ని కరిగించి హృదయము తాకించుము కరిగించి హృదయము తాకించుము దేశమెల్లడలను దివ్యజ్ఞచే దేశమెల్లడలను దివ్యజ్ఞచే దోషమెల్లను కచివేయుటకు దోషమెల్లను కచివేయుటకు కన్యకవృద్ధులు యౌవనులు కన్యకవృద్ధులు యౌవనులు ఉన్నతాత్మచే నింపబడన్ ఉన్నతాత్మచే నింపబడన్ పాపులు పశ్చాత్తాపపడా పాపులు పశ్చాత్తాపపడా శోధుల మలినము పోగొట్టున్ శోధుల మలినము పోగొట్టున్ పాపము శాపములన్నియును పాపము శాపములన్నియును భస్మమై కాలిన శిశునకు భస్మమై కాలిన శిశునకు యేసుని ప్రేమను రుచి చూడను యేసుని ప్రేమను రుచి చూడను విశ్వాసమునందు వర్ధిల్లను విశ్వాసమునందు వర్ధిల్లను పరిశుద్ధాగ్నిని పంపు దేవా పరిశుద్ధాగ్నిని పంపు దేవా రాజిల్లి వ్యాపింపచేయు దేవా రాజిల్లి వ్యాపింపచేయు దేవా. పాటలు చూడండి ఎలాగున్నదో. కన్యకులు వృద్ధులు యవనులు ఉన్నత ఆత్మచే నింపబడను అంటే పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడాలి ఉన్నత ఆత్మచే నింపబడాలి అని మనం ప్రార్థించాలి. మన ఇంట్లో ఉన్న వృద్ధులైనా మన ఇంట్లో ఉన్న కన్యకులైనా యవనస్తులైనా అందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడాలని మన ప్రార్థనలో ఉండాలి. మన ప్రార్థన ఎలాగ ఉండాలో చూడండి. పాపులు పశ్చాత్తాపడను శుద్ధుల మలినమును పోగొట్టును. కాబట్టి పాపులు పశ్చాత్తాపడాలా శుద్ధులుగా కావాలా వాళ్ళ మలినం పోగొట్టేదాని కొరకే మనం ప్రార్థన చేస్తూ రావాలి మనం ప్రార్థించాలి. తర్వాత దేశమెడల దివ్యాగ్నితే దోషమెల్ల కాల్చివేయటం. దేశమంతా కూడా అనేక దోషాలు ఉంటాయి, ఎక్కడ చూసినా దోషాలే. ఆ దోషాలన్నీ కూడా కాల్చివేయబడాలంటే పరిశుద్ధ ఆత్మ అగ్ని పరిశుద్ధ ఆత్మ ఇంటి ఒక అగ్ని ఎప్పుడైతే అగ్ని దిగుతుందో వారి జీవితాలు మార్చబడుతూ వస్తాయి. అందుకనే మరి యేసుని ప్రేమను రుచి చూడను విశ్వాసమందు వర్ధిల్లను అంటాడు. కాబట్టి వాళ్ళు యేసు ప్రభు యొక్క ప్రేమను చూడాలంటే పరిశుద్ధాత్మ దిగి రావాలి, దేశమంతా కూడా వ్యాపించాలి. మరి కరుణనే ఆజ్ఞ ప్రేమ అనేది అనేక హృదయాలను కదిలించాలా తాకించాలా. ఆ తర్వాత శాపమన్నీ తొలగించాలా. మరి అన్నీ కూడా భస్మై కాలిపోవాలి. చూసారా ఆ పాటలోనే ఉంది గొప్ప అర్థం. అలాంటి ప్రార్థన ఉండాలి మన ప్రార్థన. ఒక పాటే మన యొక్క ప్రార్థన. చూసారా ఎంత బాగుందో చూసావా. అంటే అలాంటి అగ్నిని నాలో మా సంఘంలో పంపించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలాంటి ఒక మరి అగ్నిని మనకు పరిశుద్ధాత్మ అగ్నిని పంపిస్తాడు. మనం అలాగ మనం ప్రార్థన చేసుకుంటాం. రండి
ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. ప్రేంగళ మాపలో తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి కాల సమయంలో ప్రార్థన గుడి కొరకై రాగల బిడ్డలను బట్టి స్తోత్రాలు, పాడిన చక్కని పాటలను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధ అగ్నిని పంపించి ప్రభా దేశమెల్లలో మా తండ్రి దివ్యాగ్నిచే నింపబడి పాపులు పశ్చాత్తాపడే రీతిగా యవనులు కన్యకులందరూ కూడా మార్పు చెందినట్లుగా ప్రభా మీరే సంపూర్ణంగా సహాయపడుతుందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటికే వచ్చిన బిడ్డలు మారికి వచ్చిన బిడ్డలను నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నా. మర్చిపోయిన వారు అనారోగ్యం ఉన్నవారికి కావాల్సిన కృప అనుగ్రహించండి. వచ్చిన ఒక్కరు కూడా ఖాళీగా వెళ్ళకుండా వారు ప్రార్థనగా భారంగా ప్రార్థించే కృప అనుగ్రహించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మనం ప్రార్థన చేసుకోమనుకో కొన్ని మాటలు చదువుకుందాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు చదువుకుందాం. మార్చి చదువుకుందాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 12 నుండి 14 మార్చి. అప్పుడు వారు ఒలీవలు అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంగా ఉన్నది. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చాలు సర్వ లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించుగాక. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ప్రార్థన కొరకై మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళకి శిష్యులను పిలిచి ఒలీవల కొండ దగ్గర వాళ్ళకి చెప్పవలసినటువంటి మాటలు చెప్పేశారు. నేను పరలోకి వెళ్ళిపోతున్నాను, తిరిగి వచ్చే లోపల మీకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తుంటున్నాను. అదే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించాలా. కాబట్టి దీని కొరకై మరి నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి వచ్చిన తర్వాత మీరు ఈ కార్యాలు చేస్తారని చెప్తూ వచ్చారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, రాత్రికాల సమయంలో మనం ఇక్కడ ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది ఏ రోజు జరిగింది అనేది మనం చూడాలి. అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినం నడవదగినంత సమీపమున ఉన్నది. విశ్రాంతి దినం అంటే ఏ దినము? శనివారం. విశ్రాంతి దినం అంటే శనివారం అప్పట్లో. ఇప్పుడు మనకు ఆదివారం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు శనివారం వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ ఒలీవ కొండ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళు చూస్తుండగా అక్కడ ఆయన వారికి చెప్పవలసిన మాటలన్నీ చెప్పి ఆయన ఆరోహణం అయిపోయినాడు. ఎందుకంటే ఒలీవల కొండ మీద ఆయన ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడిపాడు. తర్వాత ఒలీవల కొండ మీద నుంచి అనేకులకు ఆయన బోధించాడు. తర్వాత ఒలీవల కొండ మీదే ఆయన రూపాంతరం కూడా చెందాడు. అందుకనే ఒలీవల కొండ మీదే చివరి యొక్క వర్తమానం కూడా ఇచ్చాడు. తిరిగి ఆయన వచ్చేది కూడా ఒలీవల కొండ మీదకే వస్తాడు. అందుకనే ఈ ఒలీవల కొండకు అంత ప్రాముఖ్యత ఉందన్నమాట బైబిల్ గ్రంథంలో. సరే, వాళ్ళని కొండ దగ్గర తీసుకెళ్ళాడు, వాళ్ళకి చెప్పాల్సింది చెప్పారు. ఇప్పుడు వీళ్ళేం చేయాలా? దిగులు పడ్డారు. అయ్యో, ఇంతకాలము ప్రభు మాతో ఉన్నాడు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, చక్కగా అనేకమైనటువంటి అద్భుతాలు చూస్తూ వచ్చాము, మరి అంత సేవ చేస్తూ వచ్చాము, చాలా బాగా జరిగింది, ఇప్పుడు ప్రభు వెళ్ళిపోతున్నాడే అని వాళ్ళందరూ కూడా దిగులు పడిపోయినారు చాలా. అయితే దిగులు పడి ఏం చేయాలనుకున్నారు వాళ్ళు? సరే, మనం పని చేద్దాం, ఆయన తిరిగి వస్తానని చెప్పాడు కదా, మళ్ళీ మనకు పరిశుద్ధాత్మ యొక్క రూపంలో వస్తానని చెప్పాడు కదా, కాబట్టి పరిశుద్ధాత్మ రూపంలో వచ్చేంతవరకు ప్రార్థన చేయమని చెప్పాడు కదా, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము అని ఆలోచన చేసుకొని వాళ్ళు ఒక పట్టణంలో ప్రవేశించారు. అంటే కొండ నుండి వినబట్టలేదా? కొండ నుండి వాళ్ళు
పట్టణం లోపలికి వచ్చేసారు. అంటే కొండ పట్టణానికి కొంచెం దూరంలో ఉంటుంది, నడుచుకుంటూ వస్తారు. యెరూషలేము పట్టణానికి వచ్చేసారు. ఏ రోజు జరుగుతుంది అది అంటే విశ్రాంతి దినాన, శనివారము. ఈరోజు ఏ రోజు చెప్పండి మనకు? శనివారం. అందుకని ఎక్కువగా మన వాళ్ళందరూ కూడా శనివారాన ఎక్కువగా ప్రార్థనలు పెట్టుకుంటూ ఉంటారు, సంఘ ప్రార్థన. అది వాక్యాధారం. అది కొన్నిసార్లు శుక్రవారం, గుడ్ ఫ్రైడే అనే దాన్ని కూడా ఆధారం చేసుకొని పెట్టుకుంటారు. కానీ ఇది మాత్రము ప్రార్థన కొరకు ఇది ముఖ్యమైనటువంటి ఆధారం. సరే, ఎప్పుడు వాళ్ళకి శిష్యులు ఉన్నారు. ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు శిష్యులు? 11 మంది ఉన్నారు. 12 మంది లేరు, ఒకరు తగ్గారు. కాబట్టి ఇప్పుడు 11 మంది. కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ మగ్దలేనే మరియా, సలోమి మరియా, మరి ఒక మరియా, యేసు తల్లి అయినటువంటి మరియా, మరి ఇలాగా కొందరు మరి స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 11 మంది, ఈ కొంతమంది స్త్రీలు కలిసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే ఒక మేడగదిలోకి ఎక్కిపోయినారు అని ఉంది. వాళ్ళు ఎక్కినటువంటిది, వాళ్ళు ప్రార్థన చేసినటువంటిది శనివారమున ప్రార్థన చేశారు. రెండవదిగా ప్రార్థన చేస్తున్న స్థలం ఏదంటే మేడ గదిలో ప్రార్థన చేస్తుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అప్పటికి వారి మధ్యలో మందిరము లేదు, అప్పటికి వారి మధ్యలో దేవాలయం లేదు, అప్పటికి వారి మధ్యలో సంఘం యొక్క ప్రత్యక్షత లేదు. అప్పటి వరకు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి యూదులు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను నమ్మినటువంటి వారు ఉన్నారే కానీ సంఘము కానీ సంఘం యొక్క దర్శనము కానీ అక్కడ కనబడదు. అందుకనే ఇప్పుడు వారు ఏం చేశారంటే మేడగదిలోకి వెళ్ళి అటు సహోదరులు ఇటు సహోదరులు కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేర్చుండిరి. ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంటే రోజు ప్రార్థన అని కాదు, కానీ అక్కడ ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తుంటున్నారు. ఇది సంఘం యొక్క ప్రత్యక్షత. ఇప్పుడు కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు వస్తాడు, ప్రార్థన చేస్తాడు, మిగతా వాళ్ళని నడిపోమంటాడు. కొన్ని సంఘాలు ఇద్దరు ముందు బ్రదర్స్ పిలిపించి వాళ్ళ చేత ప్రార్థన చేపించి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వరు. కానీ సంఘం యొక్క దర్శనం ఏంటంటే వచ్చిన వారందరూ కూడా, ఎంతమంది అయినా కావచ్చు, వాళ్ళు వచ్చిన వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మనం కూడా వచ్చినటువంటి మనము కూడా ఈ దర్శనంలో ప్రార్థన చేస్తూ రావాలి. ఎప్పుడైతే మనం ఇలాగా ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు తన కార్యాలు చేయడం మొదలు పెడుతూ ఉంటున్నాడు. చూడండి, ఇక్కడ సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. అందరూ ఏక మనసుతోటి ప్రార్థన చేశారు. సహోదరులు చేసినారని ఉందా? సహోదరులు చేశారని ఉందా? అందరూ చేసినారని ఉందా? అందరూ చేసినట్లుంది. మరి మనకు కొన్ని ఫెలోషిప్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారంటే సహోదరులు ఆరాధన చేయకూడదు, సహోదరులు ప్రార్థన చేయకూడదు. అందుకనే వారు ఇంత లోతుగా వాక్యాన్ని పరిశీలన చేయరు. వాళ్ళు వాక్యం చెప్తారు కానీ పరిశీలన చేయాలి. సందర్భము, ఎవరెవరు ప్రార్థన చేయొచ్చు, ఏమేమి దేని కొరకై ప్రార్థించవచ్చు, వారు కలిసినప్పుడు ప్రార్థన చేయొచ్చు, ఎవరిని అడుగుతున్నారు వారు. ఒక పురుషులే అడగాల దేవుణ్ణి, స్త్రీలు అడగకూడదా? అందుకని సంఘ దర్శనంలో మరొక నూతన విషయమని ఒకటి నేర్చుకోవాలి. ఏ సంఘంలో అయితే ప్రార్థన లేకపోతే ఆరాధనకు అవకాశం ఇవ్వరో అది దైవ క్రమాన్ని పాటించని లెక్కే. ఆ కారణం చేతనే భక్సింగ్ గారు ఫాక్స్ గారితో పనిచేస్తూ మొట్టమొదటిగా ఫాక్స్ గారు ఇతర దేశం నుంచి వచ్చి ఇక్కడ ఒక సంఘాన్ని స్టార్ట్ చేస్తున్నాడు. దాన్నే బ్రదర్ అండ్ ఫెలోషిప్ అంటారు. వారు చాలా చక్కగా సువార్త ప్రకటిస్తారు, ప్రార్థన చేస్తారు, అంత బాగానే ఉంటుంది. కానీ 2 విషయాల్లో వాళ్ళు ఒప్పుకోరు. పాటలు పాడేటప్పుడు మావించవద్దంటారు. ఆరాధన మాత్రము, ప్రార్థన మాత్రము పురుషులు మాత్రమే చేయాలంటారు. అది భక్సింగ్ గారు ఒప్పుకోలేదు.
భక్సింగ్ గారు ఒప్పుకోకుండా, సరే నీ దర్శనంలో నువ్వు చేయి, ఇప్పుడు వరకు ఇద్దరు కలిసి చేసాము, నీ దర్శనం నువ్వు చేయి, నా దర్శనం నేను చేస్తానని భక్సింగ్ గారు ప్రక్కకు వచ్చేసి ఈ గొప్ప ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. అక్కడి నుంచి మన సంఘాలన్నింటిలో కూడా ఏ సంఘములో లేనంత ఉద్యమంగా మన సంఘాల్లో స్త్రీలు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అంటే రహస్యం అది. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని స్త్రీలంగాను పురుషులుగాను ప్రభు మనకి ఇచ్చినటువంటి భారం కొలది మనం ప్రార్థిస్తూ రావాలి. ఆ సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత వారు ప్రార్థన చేసేటప్పుడు ఏమనుందంటే ఏక మనస్సు అనే మాట కనబడుతున్నది. మన చాలా సంఘాల్లో ప్రార్థన చేస్తారు, జవాబులు రావు. ఇటీవల కూడా మనం చూస్తూ వచ్చాం, బ్రౌన్లో కూడా ప్రార్థన చేస్తున్నారు కానీ పూర్తిగా జవాబు రావటం లేదు. ఏమిటి కారణం అంటే ఏక మనసు ఉండాలి. అక్కడ 10 మంది కూర్చున్నా, 100 మంది కూర్చున్నా, 1000 మంది కూర్చున్నా అందరిది ఒక్క మనసు అయి ఉండాలి. మరి ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి అని అన్నాడు. అంటే క్రీస్తు యేసు యొక్క మనసు కానీ అందరికీ కానీ వచ్చినట్లయితే ఒకే మనసు అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే సంఘములో క్రీస్తు మనస్సు మనం కలిగి ఉంటామో అప్పుడు మనకేముంటుందంటే ఒకే మనసుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ అద్భుతమైనటువంటి యొక్క జవాబులు ఇస్తూ వస్తుంటున్నాడు అక్కడ. అందుకనే మాటలు అక్కడ కనబడుతున్నాయి. ఎలాంటి జవాబులు వచ్చినాయో మనం చూద్దాం. చూడండి, మొదటి జవాబుకి ఇక్కడ చూస్తున్నాము 26వ వచనం చదవండి. 26 చూసారా ప్రియులారా? ఇప్పుడు వారికి ఒక కొరత ఏర్పడింది. మనం 11-12 మందిని ఏర్పాటు చేసుకుంటే మరి యోధా చనిపోయినాడు కదా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మరి పరిస్థితుల మధ్యలో మనకు ఒకరు అవసరము. కాబట్టి ఇప్పుడు ఈ అవసరాన్ని మనం తీర్చుకోవాలి అంటే మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే వారి ప్రార్థన ద్వారా ఇప్పుడు అక్కడ ఒక కార్యం దేవుడు చేస్తుంటున్నాడు. ఏమిటంటే ఆ కొరతలు తీరుస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు పరిచర్య చేసడానికి 12 మంది కనబడుతున్నారు, అక్కడ కొరత లేదు. కానీ మన యొక్క ప్రార్థనలో కూడా మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా మా యొక్క సంఘములో కూడా పరిచర్య చేసేవాళ్ళు అవసరం, వాక్యం బోధించేవాళ్ళు అవసరము, ప్రార్థించేవాళ్ళు అవసరము, తర్వాత రకరకాలైనటువంటి యొక్క సేవ ఉంటుంది దేవుని యొక్క మందిరంలో. ఇవన్నీ కూడా మాకు కావాలి. అది సంఘ ప్రార్థన అంటారు. సంఘ ప్రార్థన అంటే ఎక్కువగా సంఘము కొరకై ప్రార్థన చేస్తాం. సంఘం యొక్క సమస్యలు, సంఘంలో ఉన్న బిడ్డల యొక్క సమస్యలు, సంఘానికి ఏది కావాలో వాటి కొరకే మనం చేసేదే సంఘ ప్రార్థన అంటారు. అందుకని ఇప్పుడు వారు చేసిన ప్రార్థన ఫలితముగా ఏది కొరతగా ఉన్నదో దేవుడు ఒక కొరతను తీర్చుకుంటూ వచ్చాడు. నేను నాగ్పూర్లో ఉన్నప్పుడు మరి నేను అక్కడనే అక్కడ ఏమి లేనటువంటి ఇక్కడ ఎలాగా స్టార్ట్ చేయబడిందో అక్కడ అలాగనే స్టార్ట్ చేశాను. ఏమి లేనటువంటి స్థలంలో వాక్యాన్ని స్టార్ట్ చేసినప్పుడు నేనే పాటలు పాడాలా, అర్థం చేసుకోండి, నేనే వాక్యం చెప్పాలా, నేనే తర్జుమా చేసుకోవాలా. ఎన్ని భాషల్లోకి? 3 భాషల్లో తర్జుమా చేసుకోవాలి. తెలుగు వాళ్ళు వస్తారు, తమిళ వాళ్ళు వస్తారు, కేరళ వాళ్ళు వస్తారు, ఆ తర్వాత మరి నార్త్ ఇండియన్స్ వస్తారు. వాళ్ళకి హిందీ చెప్పాలా, వీళ్ళకి ఇది కావాలా, వాళ్ళకి అది కావాలా. ఇన్ని యొక్క ఒక్కడిని ఎలాగా చేయగలను? యవనస్తులు కాబట్టి చేసిన అనుకోండి, కానీ ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. ఎంత అద్భుతమైన అంటే నేను వాక్యం చెప్తుంటే తర్జుమా చేసేవాళ్ళు వచ్చారు. నేను మరి వాక్యం అందించే సమయంలో పాటలు పాడేదాని కొరకు అక్కడ ఉన్నారు. నేను వెళ్ళి చాపలు అంత చిమ్మి చాపలు వేసేసి కుర్చీలు వేసేవాడిని మొట్టమొదటిగా. అలాంటివి లేకుండా వాళ్ళే సమర్పించుకొని వచ్చేవన్నీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కార్యాలన్నీ చేయాలన్నప్పుడు సంఘముగా మనం ప్రార్థన చేయాలి. అడగడం కాదు, బ్రదర్ నువ్వు అది చేస్తావా, సిస్టర్ దీన్ని ఇది చేస్తావా, లేక అమ్మ నువ్వు ఇది చేస్తావా, లేక అయ్యా ఇది చేస్తావా, మనం వాళ్ళని అడుక్కోకూడదు. అది మన దర్శనం కాదు.
మనము ప్రార్థన చేసినప్పుడు ప్రేరేపించబడాలా. వాళ్ళు పనికైనా, వారి పరిచర్యకైనా, వారు దేవునికి ఇవ్వడానికైనా, దేవుని యొక్క పని దేనికైనా సరే వారు ప్రేరేపించబడాలి. కానీ మన యొక్క అవసరతలు వారి కొరకే చెప్పుకోకూడదని భగత్ సింగ్ గారు చెప్తారు. ఒక సందర్భంలో మరి ఒక దైవసేవకుడు వచ్చి భగత్ సింగ్ గారికి ఒక మాట చెప్పాడు. అన్న, మీరు చెప్తే వాళ్ళు వింటారు అన్నా అని అన్నాడు. భగత్ సింగ్ గారు ఏమన్నాడంటే, డోంట్ లుక్ అన్ టు ద మ్యాన్ బట్ లుక్ అన్ టు ఏ గాడ్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనుషుల వైపు నువ్వు చూడవద్దు కానీ దేవుని వైపు చూడు అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా ఎప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా కూడా మనుషుల వైపు మనం చూడకూడదు కానీ ప్రభు వైపే మనం చూడాలి. అందుకని ఇక్కడ ఆ ప్రార్థన ఫలితముగా ఏం జరిగింది చెప్పండి? వారి పరిచర్య కొరకై దేవుడు అక్కడ 12 మంది సమకూర్చినారు. మన యొక్క మందిరంలో కూడా సహోదరుల యొక్క కొరత చాలా ఉన్నది. ఉన్న సహోదరులైనా సరే ముందుకు రమ్మంటే మరి ముందుకు రాలేకపోతున్నారు. వాక్యం చెప్పాలా, మరి సువార్తకు వెళ్ళాలా, బయటికి మరి ప్రకటించాలా, మరి అనేకమైనటువంటి పనులు పరిచర్యలు ఉన్నాయి. ఇంతకుముందు ఉన్నటువంటి బ్యాచ్లో మనమంతా చాలామంది బ్రదర్సు మరి అలాగా మైకులు పట్టుకొని వీధిలో తిరిగి చెప్పిన బ్రదర్స్ చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మన వారికి అలాంటి అవకాశాలు లేవు, వారికి ఉన్న పరిస్థితిని బట్టి. అందుకని మనం చేయవలసిన పని ఏంటంటే, ఈ పరిచర్యలో మనం ఏం చేయాలా? ఈ పరిచర్యను చక్కగా జరగాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ కొరతను తొలగించాలి. ఈ కొరత కానీ తొలగినట్లయితే మేము సంఘములో అనేకులు వాడబడుతున్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధిగా ఉంటూ ఉన్నది. అందుకని ఆది అపోస్తులలో కొందరు స్త్రీలు, కొందరు బ్రదర్సు మేడగదిలో చేసిన ప్రార్థన ఫలితంగా వారికి సమృద్ధిగా పరిచయం చేసుకునే దాని కొరకై దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది మొదటి యొక్క లాభము. మేడగదిలో చేసినటువంటివి చాలా ఉన్నవి, ఆ ప్రార్థన యొక్క రహస్యాలు చాలా ఉన్నవి. కానీ ఇది మొదటి విషయాన్ని చెప్తున్నాను. రెండో విషయానికి వస్తాం, చూద్దానండి. 2వ అధ్యాయము 2వ వచనం. 2వ అధ్యాయము 2వ వచనం. చూసారా, వారు కూర్చున్న ఇల్లంతా కూడా, ఇప్పుడు మనం కూడా ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి, ఇల్లంతా కూడా ట్యూబ్ లైట్లో వెలుగులో ఉన్నాం మనం అంతా కూడా. అయితే అక్కడేముందంట, అక్కడేముంది? వారి ఇల్లంతా కూడా పరిశుద్ధాత్మ వారి మధ్యలోకి దిగొచ్చాడు. ఇది మొట్టమొదటిగా చాలామంది తెలియని రహస్యం ఏంటంటే, అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాల. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చినటువంటి ఆయన పరలోకం వెళ్ళలేదు. మనం సంఘం ఎత్తబడేంత వరకు కూడా ఆయన భూలోకంలో ఉండి పరిశుద్ధాత్మను తన పని చేసుకుంటూ పోతూ వస్తాడు. చాలామందికి తెలియదు. అదిగో పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వస్తాడంటే ఆయన ఎక్కడికి పోలేదు. ఆయన ప్రపంచమంతా కూడా ఆయన ఆత్మ సంతరిస్తూ, ఎవరైతే ఆయన హృదయాన్ని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారో వారి హృదయంలో ఆయన ప్రవేశిస్తూ, ఆయన ఆత్మ వారిలో ఉంచుతూ, వారిని బిడ్డలుగా చేసుకుంటూ, వారికి ప్రార్థన చేసే శక్తిని, వారి ఆరాధన చేసే శక్తిని, తర్వాత దేవుని యొక్క వాక్యం చెప్పే శక్తిని కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరులారా, మన ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి వచ్చి మన మధ్యలో ఆయన కార్యం చేయనట్లుగా మనం ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అందుకొరకే మనం ఇక్కడ కూడుకున్నాం, మేడ గదిలో కూడుకున్న రీతిగా ఈ గదిలో కూడుకున్నాం. మరి రెండవది, ప్రభువు ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఆరాధన అయినా, బైబిల్ స్టడీ అయినా, ప్రార్థన కొడుకైనా, సువార్త కొడుకైనా, ఏ కొడుకైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాల్సిందే. ఆయన మన మధ్యలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక గొప్ప కార్యం జరుగుతుంది. అక్కడ ఎంత గొప్ప కార్యం జరుగుతుందో తెలిసిన, ఇప్పుడు వాళ్ళు కొంచెం మంది వెళ్ళారు, ఆ యొక్క మేడగదిలో కొంచెం మంది వెళ్ళారు. ఆ కొంచెం తర్వాత వారి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతమంది అయ్యారో చూద్దాం రండి.
వాళ్ళు ఎంతమంది అయ్యారో చూద్దారండి. 2 అధ్యాయంలో చూడండి, అక్కడ ఉన్న మాటను 41 వచనము. 41. అబ్బా చూడండి, ఎంతమంది అంట? 3,000 మంది. 3,000 మంది రక్షించబడ్డానికి కారణము వాళ్ళు ఇంటింటికి వెళ్ళాలి. అప్పుడు సువార్త దండయాత్ర చేయాలి. అప్పుడు ఇంకా వాళ్ళు బాగా అర్థం చేసుకోండి విషయాన్ని. ప్రార్థన యొక్క గొప్ప శక్తిని అర్థం చేసుకోరండి. వాళ్ళు మైకులు పెట్టుకొని లేక పెద్ద పెద్ద టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటూ ఏదో చేయలేదు. వాళ్ళు చేసినటువంటిది ఎంత ఏంటంటే మేడగదిలో చేసిన ప్రార్థన. ఆ మేడగది ప్రార్థన ఎంతగా దేవుడు దాన్ని ఆశీర్వదించాడంటే 3,000 మంది రక్షించబడ్డారు. మందిరం లేదు, ఇంకా మందిరం లేదు, కానీ రక్షణ కార్యం జరిగింది. ఎలాగ జరిగింది తెలిసిన ఇది రండి. ఇది ఎలాగ జరిగి ఉంటుందబ్బా, 3,000 మంది ఎట్లా రక్షించబడి ఉంటారు అనే దాన్ని మనం చూస్తే ఎలాగ జరిగిందో కూడా ఇక్కడ మనం చూద్దామండి. అదే యొక్క అపోస్తల కార్యం 2 అధ్యాయంలోనే ఆ మాట మనం చూస్తాం. 2 అధ్యాయంలో 14 వచ్చిందేమండి. చూడండి, ఇప్పుడు పేతురు అక్కడ ప్రసంగం చేస్తున్నాడు. ఒక్క పేతురు యొక్క ప్రసంగం అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత, వారి మధ్యలోకి వచ్చిన తర్వాత ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ వాడు చేరుకుంది కొంతమంది. మరి అన్ని వేల మంది ఎట్లా రక్షించబడ్డారు? ఇదే కదా మనకు ఉన్నటువంటి మిస్టరీ. ఏమిటో చదవరండి. అది ఏమిటని మనం కానీ గమనించినట్లయితే ఎంతమంది అక్కడికి వచ్చారో తెలిసిన చదవండి. 6వ వచనము, 5వ వచనము. 5 కాలమున చూసారా, ఇది సంగతి. అక్కడ దాదాపుగా వాళ్ళు ఎప్పుడైతే కొద్దిమంది కూర్చొని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు భాషలు మాట్లాడడం మొదలుపెట్టారో అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఎక్కడ ఈ శబ్దం వస్తుంది, ఏమిటి కేకలు, అసలు ఏం జరిగింది అక్కడ, ఇంతమంది ఎగురుతున్నారే, అక్కడ ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు ఈ శబ్దాలని ఎక్కడో అక్కడ చుట్టుపడే వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు ఆ స్థలం కొరకే. ప్రియులారా, దేవుడు ఒక స్థలంలో కార్యం చేస్తే అనేక స్థలాల్లో కదలాల ప్రజలు. ముత్యాలరెడ్డి నగర్లో మనం ప్రార్థన చేసినప్పుడు అనేకులు కదలాలి. కదలటంలా ఇంకా జనాలు అంటే మన ప్రార్థనలో బలహీనత ఉంది. అదే నేను అనుకుంటున్నాను. వాళ్ళ మీటింగ్ రావటం లేదంటే అది వాళ్ళ తప్పు కాదు ప్రభా, నా తప్పే. నా ప్రార్థనలో శక్తి లేదు, అందుకనే వారు కదలలేకపోతుంటున్నారు. కదలాలి. ఎప్పుడైతే మన ప్రార్థనలో శక్తి ఉంటుందో మన కుటుంబీకులు కదులుతారు. మన యొక్క సంఘంలో ప్రార్థన ఉంటుందో సంఘంలో కదులుతారు. మనం ఉన్న ప్రాంతం కొరకై ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా కదిలిపోతుంది. మనకు ఆ శక్తి సరిపోవటం లేదు. అందుకనే మన యొక్క ప్రార్థన ఏం చేయాలంటే వారిని కదిలించేదిగా ఉండాలి. వారికి ఉన్న ఆటంకాలు, వారికి ఉన్న అభ్యంతరాలు, వారికి ఉన్నవన్నీ కూడా తొలగించేసి వాళ్ళని ప్రేరేపించబడి ప్రార్థన కూడిక, బైబిల్ స్టడీ, లేకపోతే ఆరాధన, లేక సేవ, లేక పరిచర్య, దేవుని కార్యం కొరకై వెళ్ళాలి. అది అందుకని అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే అన్ని వేల మంది చూడడానికి వచ్చినప్పుడు ఇదే అవకాశం అనుకున్నాడు. పేతురు ప్రసంగించాడు, 3,000 మంది రక్షించబడ్డారు. పోయి ఏమన్నా అందరికి అడ్వర్టైజ్మెంట్ చేసి మైక్ పెట్టుకొసుకొని సాయంకాలం ముత్యాలరెడ్డి నగర్లో స్పెషల్ మీటింగ్ ఉంది, గుంటూరులో స్పెషల్ మీటింగ్ ఉంది, రండి అని ఏమని చెప్పారా? వాళ్ళు చెప్పారా? మనం చెప్పినా కూడా రావడం అంతంత మాత్రమే మనవాళ్ళు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే వారి మధ్యలోకి దేవుని శక్తి వచ్చినప్పుడు వారి ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అంటే వేలాది మందిని అక్కడ నడిపించాడు. వేలాది మందిని నడిపించాడు. అదే నేను చేస్తున్న ప్రార్థన ఈ దినాల్లో.
ప్రభా ఇంతకుముందు అయితే యవనస్తుడిగా కొంత మంచి వయసు అనేకుల దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళానయ్యా, ఇప్పుడు దాపిలు ఉన్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను, అన్ని స్థలాలకు వెళ్ళలేకపోతున్నాను, నాకు శక్తినన్నా ఇవ్వు, నీవు ప్రజలన్నా కదిలించి తీసుకుంటా. కదలాలా, ప్రార్థన ద్వారా ప్రజలు కదలాలా. చూడండి ఎంతమంది కదిలేరు ఒక్కసారి, 3,000 మంది రక్షించబడారు. ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ, ఉండటానికి చాలామంది ఉన్నారు. రక్షించబడ్డ వాళ్ళు ఎంతమంది? 3,000 మంది. ఎంత గొప్ప విషయం చూసారా. కాబట్టి మన ప్రార్థన, ప్రభువా అనేక ఆత్మలు రక్షించబడాలా. ఈ ప్రాంతంలో, మనమున్న ప్రాంతంలో, ఇంకా ఎక్కడెక్కడ ఆయా ప్రాంతాల్లో మీ ఆత్మను కుమ్మరిస్తే, మీ ఆత్మ ప్రేరేపిస్తే వందలాది వేలాది ప్రజలు వస్తారు. రావడమే కాదు కానీ వచ్చిన వారు రక్షించబడాలి. రక్షించబడమే కాదు, మరొక కార్యం జరుగుతుంది అక్కడ. అదొక ఆశ్చర్యమైన విషయం. చూద్దాం రండి, 40 వచ్చిన చూడండి, 40 వచ్చిన. ఇది ఏ సంఘములో జరగదు. వేలాది మంది కూర్చుంటారు మీటింగుల్లో, వందలాది కూర్చుంటారు మీటింగ్లో, కానీ ఇది జరగదు. అంటే ఏం చెప్పాడంటే పేతురు, రక్షించబడ్డారని, మారుమనసు పొందారని తృప్తిగా ఉండగాకండి, అయితే మీలో జరగాల్సిందేంది? ఏమైనా ప్రత్యేకించబడండి. బాగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఏముంది? ప్రత్యేకించబడండి అంటే దాని అర్థం ఏంటి? సల్వేషన్ అండ్ సపరేషన్. అర్థమైందా నేను చెప్పిన మాట? ప్రత్యేకించబడడం అంటే అర్థం ఏంటి? మనము నామకార్థమైన క్రైస్తవులో నుండి ప్రత్యేకించుకోవాలా, అన్య జనాంగం నుంచి ప్రత్యేకించుకోవాలా, లోకస్తుల్లో నుంచి ప్రత్యేకించుకోవాలా. అరే ఏంటి అసలు వీళ్ళు? ఈ ముచ్చాడి నగర్లో గుంపు ఉంది, వాళ్ళ ప్రతి దానిలో ప్రత్యేకంగానే ఉంటున్నారే. ఇప్పటికే వచ్చింది ఆ సాక్ష్యము, ఇంకా రావాలి ఎక్కువగా. ఇంకా మనం చూస్తున్నవారు, వస్తున్నవారు, పోతున్నవారు కొంతమంది నన్ను అడుగుతున్నారు. అది తర్వాత చెప్తాను ఆ విషయాలను మీకు. ఒక ప్రత్యేకత మనలో కనబడాలా. ఇక్కడికి వచ్చిపోతున్న వాళ్ళని నేను ఇక్కడ గమనిస్తూ వస్తారు కదా, ఆ ప్రత్యేకత ఏంటి? మిగతా క్రైస్తవులా కనబడటం లేదు వీళ్ళు పద్ధతే వేరుగా ఉన్నది. ఇప్పుడు ఇదే మామూలుగా అయితే పైకి ఒక పెద్ద మైక్ ఒకటి పెట్టేసి పెద్దగా 1 గంట సేపు పాటలు పాడతారు, 10 నిమిషాలు వాక్యం చెప్పేస్తారు, ప్రార్థన చేసి పంపిస్తారు. అవునా కదా? మీ ఇంటి ప్రక్కనే ఉండేవాళ్ళు. ఇక్కడ ఏమంటారు? అక్కడైనా అంతే కోటిపాడులో వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారండి. ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు వీళ్ళది. వీళ్ళు ప్రార్థన విధానం కానీ, వీళ్ళు వాక్య విధానం కానీ ఎవరికి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. వీళ్ళు క్రైస్తవులే, కానీ వీళ్ళ విధానాలు వేరేగా ఉన్నాయి. అందుకనే ప్రియులారా, ప్రత్యేకమైన జీవితం మనకు చాలా అవసరము. మనం ప్రత్యేకించుకున్నప్పుడు అప్పుడు దేవుడు తన కార్యం మనలో చేస్తూ వస్తాడు. అందుకని ఇప్పుడు వారు మేడగదిలో చేసిన ప్రార్థన, మొదటిగా ఏమేమి వచ్చినాయి చెప్పండి. మొదటి పాయింట్, మొదటిదేమో చెప్పండి, మర్చిపోయినారా? ఒకరు ఎవరైతే తక్కువగా ఉన్నారో పరిచయ ధర్మ కొరకై దేవుడు వారిని అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి మనం చేయవలసినటువంటి ప్రార్థన, పరిచర్య మనకై తక్కువగా ఉన్నారు కాబట్టి వాక్యం చెప్పేవారు, ప్రార్థించేవారు, పరిచర్య చేసేవారు, సువార్త ప్రకటించేవారు, దాని కొరకై మనం ప్రార్థించాలి. నెంబర్ 1. నెంబర్ 2, వారు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోకి వచ్చాడు. వారి మధ్యలోకి వచ్చిన కారణం చేత వేలాది ప్రజలు వచ్చారు అక్కడికి. కాబట్టి మన యొక్క సంఘాల్లో ప్రార్థన జరుగుతున్నాయి, వాక్యం జరుగుతున్నాయి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం వల్ల అంత మాత్రాన మనం క్రైస్తవులం కాదు, మన విశ్వాసం కాదు అనుకోకండి. భక్సింగ్ గారి దినాల్లో దిగొచ్చడం మేము చూసాం కళ్ళతోటి. మరి అదే మా యొక్క బాధ. ఇప్పుడు మేమే కాదు, అనేక సంఘాలు, మన సంఘాల్లో ఉన్నటువంటి బాధ ఏంటంటే అన్నీ జరగవలసినవన్నీ కూడా జరగవలసిన రీతిగా జరుగుతున్నాయి, కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తితో జరగడం అనేది అక్కడ జరగటంలా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడి శక్తి అక్కడ కనబడుతుందో మనుషుల్లో మార్పు వస్తుంది, వారికి ఉన్న సమస్యలు తొలగిపోతాయి, వారు బలమైన శక్తివంతులు అయిపోతారు, బలమైనటువంటి రీతిగా ప్రభు కొరకై వాడబడతారు, ఎన్నో రకాలైనటువంటి యొక్క అనుభవాలు వాళ్ళు పొందుతారు.
ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మరి మనకు సంఘాల్లో కార్యాలు జరగటంలో ఈ రోజులో మరి ఎందుకైతే మరి నిన్న మీకు కొంతమంది పంపించాను అనుకుంటాను, మీరు వినే ఉండొచ్చు, బహుశా కొంతమంది వెనక్కిపోయి ఉన్నారేమో నాకు తెలీదు. ఆయన బాక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళేసేసి ఆయన ఏదో చేయబోతే ఏం చేశాడు, ఆయన ఆ యవనస్తుని వచ్చి లాకి కొట్టాడంట, చంపకేసి కొట్టాడంట. ఒక యవనస్తుని ఏదో బాక్సింగ్ గారికి ఆయన ఏదో ఫోన్ పెట్టడానికో ఏదో కుర్చీ చేయడానికి ఏదో ఆయనకి పని చేయడానికి వెళ్ళాడంట, లాకి కొట్టాడంట. ఇదేంట్రా బాబు, నేను ఆయనకి సేవ చేయడానికి వస్తే నన్ను కొట్టాడంటే బాక్సింగ్ గారు చెప్పిన మాట ఏంది? విన్నారా మీరు దాన్ని? వినలా? వినండి కాస్త, పంపించిన దాన్ని. ఏంటి తెలుసా, నువ్వు టైట్ ప్యాంట్ వేసుకొని వచ్చావు ఇక్కడికి. ఏ ప్యాంట్ వేసుకొని వచ్చాడు? నువ్వు టైట్ ప్యాంట్ వేసుకొని వచ్చావు ఇక్కడికి, నీకు అర్హత లేదు ఇక్కడ. అమ్మ బాబోయ్, ఆ రకంగా ఈరోజు ఎవరైనా బ్రతకగలరా? ఎవరైనా మన సహవాసులు ఒక్కరైనా ఉండగలరా? మారిపోయింది, ఆత్మశక్తి కోల్పోయినాం, ఆత్మ యొక్క ప్రత్యేకత కోల్పోయినాం మనం. అందుకని మనం చేసుకోవాల్సింది ఎప్పుడు మన కొరకే కాదు, దీని కొరకు చేస్తే మిగతా అన్నీ వచ్చేస్తాయి. కుటుంబ సమస్యలు కాదు, రోగాలు కాదు, ఆర్థిక ఇబ్బందులు కాదు, అప్పులు కాదు, అన్నీ పోతాయి. ముందు ఆయన రావాలా, ఆయన వస్తేనే అన్ని కార్యాలు జరుగుతాయి. అందుకని మనం చేసిన ప్రార్థన, రేపు ఆదివారం ఉన్నది ప్రభువా, పరిశుద్ధాత్మ దిగి రావడం మేము చూడాలి, అక్కడ మీరు మాతో మాట్లాడాలా, మమ్మల్ని కదిలించాలా. పోయిన యవనస్తుల మీటింగ్ జరిగింది, ఇక్కడ చక్కగా జరిగింది. అక్కడ మందిరంలో నేనే ఆ మీటింగ్లో వాక్యం చెప్పిన తర్వాత ఎప్పుడు ఇంటూనే వచ్చారు. మామూలు ఊరిక ఎలాగుంటుందో చూద్దామని ఈ ప్రార్థన మీరు చేసుకోండి. ఎవరైతే ఈ రోజున ప్రభువుని అంగీకరించడానికి తీర్మానం చేసుకుంటారో మీ చేతులు ఎత్తి చూపించమన్నా. 5 చేతులు ఎత్తారు, కొత్తవాళ్ళు, పాతవాళ్ళు కాదు. 5 చేతులు ఎత్తారు. నేనే ఆశ్చర్యపోయినాను. అంటే ఒకానొక్కడు మన యొక్క సంఘంలో ఇలాంటి ప్రత్యక్ష ద్వారా ఆత్మలు రక్షించబడతాయి. ఎవరైతే చేతులు ఎత్తుతారో వాళ్ళకి ఏం చేస్తామో తెలిసిన, ఆ 5 ప్రక్కన తీసుకొని వెళ్ళి, ఇప్పుడు మన సౌడ ప్రసాద్ గారు లాంటి ఒక సీనియర్ పర్సన్ ఆయన దగ్గర పంపించి వాళ్ళ గైడెన్స్ ఇప్పించేసేస్తే వాళ్ళు అక్కడికక్కడే ఇమీడియట్గా కౌన్సిలింగ్ అన్నమాట. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు రక్షణ, బాప్తిస్మా, ఇట్లా అని అన్ని విషయాలు అట్లా తెలుసుకునేవాళ్ళు. అది లేదు ఈ రోజున, అది లేదు. దేవుని మహిమార్థమే చెప్తున్నాను. ఎక్కడికి స్పెషల్ మీటింగ్ ఆహ్వానించినా నేను వెళ్ళేవాడిని. వాక్యం అందించిన తర్వాత ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణతోటి, వాక్యం విన్నారు కదా, మీరు ప్రభు కొరకు మీ హృదయాలు ఇచ్చేవాళ్ళు, మీ హృదయంలో ప్రార్థన చేసుకొని చేతులతో ఎత్తి చూపించమంటే బహుశా ఆ వందలాది వేలాది జనాభాలో కొన్ని వందల మంది చేతులు నేను చూసేవాడిని. మరి ఈ రోజు లేదు అది. అందుకనే చాలా బాధగా ఉంది. ప్రభువా, ఆ దర్శనంలోకి మమ్మల్ని నడిపించు అయ్యా. మేడ గదిలో చేసిన ప్రార్థన ద్వారా పరిచారకులు వచ్చారు, పరిశుద్ధాత్మ దిగి వచ్చారు, పేతురు బోధించాడు. అంతేకాదు 3000 మంది రక్షించబడ్డారు. రక్షించబడమే కాదు, రక్షించబడ్డ వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. అది ప్రార్థనా శక్తి అంటే. ఎంతమంది అనేది కాదు, మనం ఇప్పుడు చెప్పాను కదా, ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు అక్కడ ప్రార్థన చేస్తానికి? ఎంతమంది ఉన్నారు? 11 మంది. ఇక్కడేరి 11 మంది కనబడటంలా. సహోదరులు తక్కువగా ఉన్నారు అక్కడ, కొందరే సహోదరులు, పేర్లు కూడా ఉన్నాయి. కొద్దిమంది సహోదరులు, ఎక్కువ మంది బ్రదర్సు. వాళ్ళు చేసిన ప్రార్థన ఫలితము వేలాది మంది రక్షించబడటం. ఆ తదుపరి మందిరాలు కట్టబడుతూ వచ్చినాయి. ఆ తదుపరి దేవాలయాలు వారు ప్రవేశం దొరికింది. ఆ తదుపరి వారు ఇంటింట రొట్టె విరుచడం ప్రారంభించారు. కాబట్టి ప్రియులారా, ఈ భారంతో మీరు ప్రార్థించండి. అందుకనే ఉదయం నేను అదే సాయంకాలం ప్రభువా, మరి మేము ప్రార్థన కూడి కొరకు ఏమి చెప్పాలని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఈ విషయాలే చెప్తూ వచ్చాడు. మరొక తలంపు ఏంటంటే, అది కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ దాదాపు 4-5 కుటుంబాలు ఉన్నాయి మా చుట్టూ. వారు మందిరాన్ని పిలిస్తే ఏదో ఒక రకంగా ఫీల్ అవుతున్నారు.
అంటే మా చర్చి విడిచిపెట్టేసి అక్కడ రావాలా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అందుకనే వారానికి ఒక్కరోజు ఆయన ఇక్కడ పెట్టేసి మా ఇంట్లోనే ప్రార్థన జరుగుతుంది రమ్మని వాళ్ళకి పిలవాలని ఒక ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల వాళ్ళని మేము పిలుస్తుంటున్నాం. అది కూడా ప్రార్థనలో పెట్టండి. అలాగ మనం ఏ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభు దగ్గర వాళ్ళు నడిపించాలి మనం. అందుకొరకే ప్రియులారా, మేడగది ప్రార్థన వేలాది మంది రక్షిస్తూ వచ్చింది. ఆ తర్వాత దేవుడు గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. ఆఖరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆఖరి మాట 17 వచ్చిన అందరూ కలిసి చదువుకుంది మాట 17-18 అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 17-18 అందరూ కలిసి చదువుకుందాం. అంత్యదినమనందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించదును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవర్తించదును, మీ యవనకు దర్శనం కలుగును, మీ వృద్ధులు కలలకందరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసుల మీదను నా ఆత్మను కుమ్మరించదు కనుక వారు ప్రవర్తించేదరు. దీని కొరకై ప్రార్థించాలి. అంత్య దినాల్లో అంటే చివరి దినాల్లో మనం ఉన్నప్పుడు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు, అది దాని కొరకై ప్రార్థన చేసుకోండి. ప్రభా, నా కుమారుడు కూడా యవన కాలంలో రక్షించబడి బాప్తిసం తీసుకొని యవనస్తుల మధ్యలో సేవ చేసి అనేక ఆత్మను నడిపించినట్టుగా చేయాలా. ఆ ఆత్మను నా బిడ్డ మీద పంపించని ప్రార్థన చేసుకోండి. కాలేజీకి పోయి మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం మంచిదే. అంతకన్నా మంచిది ఏంటంటే నీ ఆత్మను కుమ్మరించబడి నా బిడ్డ అనేకుల దగ్గరికి వెళ్ళి ప్రవచించి అనగా దేవుని వాక్యం చెప్పి అనేకులు ప్రభు నడిపించే రీతిగా నా కుమారుడు నా కుమార్తె మీద ఆత్మ కుమ్మరించు. ఆ తర్వాత ఇంకో మాట ఏముంది? మీ యవనులకు దర్శనం కలుగును అనగా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రభా, నా కుమారుడితో దర్శనం ద్వారా మాట్లాడు, నా కుమార్తెతో దర్శనం ద్వారా మాట్లాడు. మీరు మాట్లాడితే లోబడతారు, మీరు మాట్లాడితే జ్ఞానులు అవుతారు, మీరు మాట్లాడితే శక్తివంతులు అవుతారు, మీరు మాట్లాడితే పరిశుద్ధులు అవుతారు, మీరు మాట్లాడితే మీ మహిమ కొరక నా యొక్క కుమారులు కుమార్తెలు జీవిస్తారు ప్రభువా. అదే నా ప్రార్థన. అలాగ మనం ప్రార్థన చేసుకోవాలా. ప్రార్థన అంటే ఇంకో మాట ఏముంది? ఆఖరిగా మాట ఏముంది తెలిసిన? నా దాసుల మీదను నా దాసుల మీదను ఆత్మను కుమ్మరిస్తాననే మాట ఉంది. అంటే దీని అర్థం ఏంటి? సేవకుల మీద ఈ రోజున లేదు. సేవకుల మీద దేవుని ఆత్మ కుమ్మరించడానికి ఇష్టపడటంలా దేవుని యొక్క ఆత్మ దూరం అయిపోతుంది, దాటిపోతుంది. సేవకుల మీద దాటిపోతుంది. ఎందుకంటే దాసులుగా కనబడటంలా సేవకుడు. ఈనాడు సేవకులు ఎలా కనబడుతున్నారు? సినిమా యాక్టర్స్లా కనబడుతున్నారు, హీరోల్లాగా కనబడుతుంటున్నారు, మరి గొప్ప గొప్ప డైరెక్టర్స్గా కనబడుతున్నారు, ఇంటర్నేషనల్ స్పీకర్స్గా కనబడుతున్నారు, కానీ దాసులుగా కనబడలేకపోతుంటున్నారు. అందుకనే పరిశుద్ధాత్మ, నీవు దాసులవైతే నేను నీ మీదకి దిగి వస్తాను, లేకపోతే నేను దాటుకొని వెళ్ళిపోతాను నేను. అందుకనే దైవ సేవకులందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, వీళ్ళందరూ కూడా జనాలను పోగేసుకుంటున్నారే కానీ దాసులుగా కనబడటం లేదు, సేవకులుగా కనబడటం లేదు. వారి మీద మీ ఆత్మ లేదు కాబట్టి వారి యొక్క స్థాయి లేదు. వాళ్ళకి ఆ తగ్గింపు, ఆ వినయము, ఆ విధేయత వారిలో ఎందుకు లేదు అంటే నీ ఆత్మ లేదు కాబట్టి. ఎవరి మీద? మీ సేవకులే. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, అనేక విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి దాని కొరకు కూడా మనం భారంగా ప్రార్థన చేద్దాము. ఆ తర్వాత అందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తానని చెప్పాడు. మనం ఉన్న ఏరియా అంతటిలో కూడా, అది రామన్నపేట అయినా, కొరిడిపాడు అయినా, ముత్యాలరెడ్డి నగర్ అయినా, లేకపోతే చైతన్యపురి అయినా, లేకపోతే అది నగరాలైనా, ఏ ఏరియా అయినా సరే ఆ ప్రాంతం అంతా దేవుని ఆత్మ కుమ్మరించబడాలన్నప్పుడు మన ప్రార్థన ఎంతో అవసరం. అక్కడ ప్రభా, నేను ఫలానా స్థలంలో ఉంటున్నాను, నేనుంటున్న ఏరియా మొత్తం కూడా నీ ఆత్మ సంచారం చేయాలని ప్రార్థన చేస్తాడు. దయ్యాలు రావు, దురాత్మలు రావు అక్కడికి, చెడు ఆ ప్రాంతంలో ఉండదు, త్రాగుబోతులు ఆ ప్రాంతంలో ఉండరు, దొంగలు ఆ ప్రాంతంలో ఉండరు, హంతకులు ఆ ప్రాంతంలో ఉండరు. మేము నాగ్పూర్లో ఉన్నప్పుడు ధర్మపేట అని ఒక స్థలం ఉండేది. ఆ స్థలంలో మేము వెళ్ళక మునుపు ఆ ప్రాంతం ఎలాంటి ప్రాంతం అంటే రెవెన్యూజము, త్రాగుబోతులు, భయంకరమైనటువంటి యొక్క దొంగలు,
అన్ని రకాలైనటువంటి చెడు అలవాట్లు కలిగినటువంటి ఏరియాలో దేవుడు మాకు మందిరం వేసుకోవడానికి స్థలం ఇచ్చాడు. అక్కడ మందిరాన్ని కట్టేసాం మేము. మందిని కట్టి ఆరాధన ప్రారంభించి ఎప్పుడైతే సేవ మొదలు పెట్టేసామో ఆ ప్రాంతంలో దురాత్మలన్నీ కూడా వెళ్ళిపోయినాయి, అక్కడ వచ్చేసి. ఇది వాస్తవమైన విషయం నేను చెప్తున్నాను. ఆ ప్రాంత ప్రజలందరూ మా దగ్గరికి వచ్చేవాళ్ళు, ప్రార్థన కొరకు వచ్చేవాళ్ళు. త్రాగుబోతులు మానిపోయినారు, దొంగతనాలు మానిపోయినారు, రకరకాలమైనటువంటి యొక్క జీవితాలన్నీ మార్చబడి మందిరానికి రావడం మొదలుపెట్టినారు. ఈ జేబుల్లో ఆ జేబుల్లో విగ్రహాలు పెట్టుకున్నవారు ఆ జేబుల్లో ఉన్న విగ్రహాలు బయటికి తీసేసేసి మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. ఫలితం ఏంటంటే ప్రార్థనా శక్తి. అదే మనం అందరం కూడా కన్నీటితో ప్రార్థన చేయాలా. ప్రభువా, ముత్యాలడి నగర్లో మీ పరిశుద్ధాత్మ దిగినట్లయితే ఈ ప్రాంతం మొత్తం కదిలించబడుతుంది, వేలాది మంది ప్రజలు నీ దగ్గరకు వచ్చినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నామని భారంగా ప్రార్థించును గాక. రండి, ప్రార్థనలో ప్రవేశిస్తాము. వాక్యమైన అనుభవంలో, వాక్య యొక్క వెలుగులో మనం ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అన్నీ ఒకరు చేయగాకండి. 1-2 విషయాలు భారంగా ప్రార్థించండి. 1-2 విషయాలు చేసుకొని, అంటే ఉదాహరణ చెప్తున్నాను, పరిచయ ధర్మం కొరకే కొంతమంది సహోదరులు కావాలా, దాని కొరకే భారంగా ప్రార్థించండి. అర్థమైందా? అలాగా మరి ఇప్పుడు అనేక ఆత్మలు రక్షించబడాలా అన్నప్పుడు దాని కొరకే మరొకరు భారంగా ప్రార్థించండి. లేక మరి పరిశుద్ధాత్మ దిగాల యవనస్తురాని మీద దాని కొరకు ఒక ప్రార్థన చేస్తురండి. ఆ తర్వాత యవనస్తులు వాళ్ళందరూ కూడా ప్రవచించి అనేకులు ప్రభు దగ్గర నడిపించాలా, దానికొకరు ప్రార్థన. ఇట్లా ఒక్కొక్క దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అన్నిటిని మనం కలుపుకుంటే అప్పుడు ఏమైపోతామంటే మిక్స్ అయిపోతూ ఉంటాం అన్నమాట. అందుకని ప్రియులారా, భారంగా 1-2 అంశాలు తీసుకోండి. చెప్పిన అంశాల కొరకే మనము ప్రార్థన చేస్తాము. మనం ప్రార్థించినటువంటి మనం దానిలో ఉన్న రీతిగానే ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చి ఆయన కార్యం నెరవేర్చినట్లుగా రేపటి దినము మందిర స్థలము, మీరు చేసినటువంటి యొక్క ప్రార్థనలో మందిర స్థలాన్ని కలపండి. మీరు చేసినటువంటి ప్రార్థన అంశంలో మీ వ్యక్తిగతమైన విషయాలు 3 విషయాలు కలుపుకోండి. ఒకటి ఇప్పుడు చెప్పినటువంటి ఒక అంశము, రెండవదిగా మందిర స్థలము, మూడవదిగా నీ కుటుంబము. అలాగా 3 కలుపుకొని మీరు ప్రార్థన చేసుకుంటే అందరం కూడా ప్రార్థన చేసుకుంటాం. రండి, ప్రార్థనలోకి వెళదాము. ఆ రీతిగా మనము సహోదరులను కూడా కొంత సమయము ప్రార్థనలో గడుపుకుందాం. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, రాజిల్లి వ్యాపింపచేయు దేవా, రాజిల్లి వ్యాపింపచేయు దేవా. మొదలుపెట్టండి ప్రార్థన. సహోదరులైనా మొదలుపెట్టండి. మన సారాన్ని మనం స్థుతించి కీర్తించి గణపరుస్తూ వస్తున్నాం నాయన. సమయంలో